నమస్తే, నేను జర్నలిస్ట్ సిద్ధు. తులసి చందు ఈ ఛానల్ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట. హిందువుల్లో హిందూ ధర్మం పైన లేకపోతే హిందూ ధర్మంలోనే లోపల నుంచి ఏదైనా చిన్న చిన్న తగులు ఏర్పడినా లేకపోతే బయట ప్రపంచం నుంచి ఏదైనా హిందూ ధర్మానికి సంబంధించి ఎవరో ఒకరు చిన్న వేలెత్తి చూపెట్టినా కూడా దాన్ని భూతద్దంలో చూపెట్టి ప్రపంచం మొత్తానికి భారతదేశంలో ఇలా జరుగుతుంది, భారతదేశంలో హిందూ ధర్మం ఇలా ఉంది, దీని అంతటికి కారణం కేవలం RSS అని ప్రోపగండా క్రియేట్ చేసే ఇలాంటి బురద బ్యాచ్ ఏదైతే తులసి చందు ఛానల్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్ కావచ్చు, ఇలాంటి ఛానల్స్ పైన మనం మాట్లాడాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నాము. అయితే ప్రెసెంట్ మనతో పాటు ఇదే అంశం పైన మాట్లాడడానికి డాక్టర్ శ్రీనాథ్ మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయన పిలిచి మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు ఇలాంటి వీడియోలు కనిపిస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ గురించి మనకే అందరికీ తెలుసు, ఇది ఒక పెద్ద బురద బ్యాచ్, విషయం జింబే బ్యాచ్, రంధ్రాన్వేషణ చేసే బ్యాచ్. ఈ బురద బ్యాచ్ అంటే మనమే అంటాం జనరల్ గా మన యూనివర్సిటీ సర్కిల్స్ లో కామన్ గా వాడేటటువంటి పదమే ఇది. వీళ్ళని అంతా ఇదే అంటారు. ఇక తెలంగాణలో చిలుకూరు రంగరాజన్ గారి పైన ఎప్పుడైతే శుక్రవారం రోజు దాడి జరిగింది, అవును శుక్రవారం ఉదయం దాడి జరిగింది. ఆ దాడి జరిగిన వెనువెంటనే అక్కడికి స్థానికులు కొంతమంది వెళ్ళడం జరిగింది. అంటే తెలిసిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్ నాయకులు వీళ్ళందరూ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్షాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇదంతా RSS చేసింది అనేసి ఏ ఒక్క నాయకుడు చెప్పలేదు. బట్ ఈమె వీడియోని కనుక మనం చూసినట్టయితే RSS భావజాలం ఉన్న వాళ్ళు, RSS వాళ్ళే ఈ దాడిని చేశారు అనేసి, ఈమెనే కాదు ప్రజాశక్తి అనేసి ఒక పేపర్ అనుకుంటా, ఆ ప్రజాశక్తి పేపర్ వాళ్ళు కూడా డైరెక్ట్ RSS వాళ్ళే ఈ అటాక్ చేశారు అనేసి తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళ ఫ్రంట్ పేజ్ పైన ఈ ఆర్టికల్ ముద్రించిండ్రు. అంటే ఇక్కడ ఒక్కటేందంటే మనం ఆలోచించాల్సింది, ఈ వీర రాఘవరెడ్డి లాంటి ఒక వ్యక్తి ఆలోచించకుండా అనాలోచితంగా ఆవేశంగా చేసిన ఒక పని వల్ల ఇలా దేశంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి RSS కావచ్చు, లేకపోతే ABVP కావచ్చు, BJP కావచ్చు, లేదంటే మీలాంటి రైట్ వింగ్ జర్నలిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక డిఫెన్స్ లో పడడం ఒకటి. రెండోది ఇట్లాంటి వాళ్ళకి అవకాశం, అంటే మన వేలుతోనే మనకన్నే పొడుచుకోవడం, లేదా మన చెయ్యి మన్నే నెత్తులు పెట్టుకోవడం. యాక్చువల్గా వీళ్ళు దయ్యాలు, ఇప్పుడు వీళ్ళు వేదాలు వల్లిస్తున్నారు. అటువంటి అవకాశం కల్పించాం. నేను మళ్ళీ కూడా చెప్పింది అంటే వీర రాఘవరెడ్డి భావజాలాన్ని ఇవ్వడం అంటే ఫాలో అయితే వాళ్ళు ఎస్పెషల్లీ ఈ వీడియో చూడాలి. చూసేసి ఇది చాలా అంటే కొంచెం దమాకు పెడితేనే అర్థమయ్యే విషయాలు, వీళ్ళు ఎట్లా వాడుకుంటారు విషయం అనేది అర్థం చేసుకోండి. ఎక్స్ట్రీమిజం కేవలం భారతదేశంలోని హిందూ ధర్మంలోనే ఉందన్నట్టు ప్రచారం చేస్తుంటారు. ఒక వీడియో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చిలుకూరు అర్చకుడిపై అటాక్ వెనకాల అనేసి ఒక థంబ్నెయిల్ కూడా ఇచ్చేసి అక్క అయితే ఒక వీడియో మాట్లాడుతుంది. నేనైతే అక్కని సంబోధిస్తా, నా జర్నలిజం ఎథిక్స్ అవి. ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుని నేను ఎవరిని వదలను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంటే వేలాది మందిని జీతాలు ఇచ్చి మరి రిక్రూట్ చేసుకుంటూ దాడులకు పాల్పడతామని చెప్పి డైరెక్ట్ గా చెప్తుంటే ఇదంతా ఎక్స్ట్రీమిజం కాదా? ఎక్స్ట్రీమిజం కిందికి రాదా? ఇదంతా కూడా వీళ్ళంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదా? శాంతి భద్రతలకు వీళ్ళ వల్ల ముప్పు కలగదు. అసలు రామరాజ్యం అన్న ఒక గ్రూప్ ఏర్పడింది అనేసి అయినా ఈమెకు తెలుసా? అప్పుడు ఈ వీడియో వచ్చేంత వరకు ఎక్స్ట్రీమిజము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా, అసలు రామరాజ్యం అనేసి ఒకటి ఉంది అనేసి ఈమెకు తెలుసు అంటుంటారు మీరు? అన్న ఇలా రెండు విషయాలన్నా నేను ముందే చెప్పాను, ఈ విషయం కొంచెం ధమాకున్నోళ్ళు ఆలోచన చేస్తూ వినాలా. ఇలా చూడండి, ఈ ఇష్యూ జరిగిన తర్వాత చిలుకూరి రంగరాజన్ గారి దగ్గరికి ఫస్ట్ పోయింది ఎవరు? ఈమె పోయిందా? లేకపోతే ఈ హిందుత్వ కోసం సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నటువంటి యూట్యూబర్స్ పోయిర్రా? శివశక్తి కళ్యాణ్ కావచ్చు, జర్నలిస్ట్ సిద్ధు కావచ్చు, అమ్మక్ దేశపతి కావచ్చు, స్ట్రింగ్ వినోద్ కావచ్చు, RJ కిరణ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో లేదా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దాడిని ఈమె చెప్పుడు కాదు ఎక్స్ట్రీమిజం అని, ఈమె చెప్పుడు కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్ అని వాళ్ళు ముక్త కంఠంలో అంటే జరిగిన 24 అవర్స్లోనే ఖండించారు. ఈమె ఇప్పుడు 3 రోజుల తర్వాత అందరూ మాట్లాడుతుంటే అంటే దీన్ని ఎట్లా వాడుకోవాలా, ఇప్పుడు దీన్ని వాడుకొని RSS మీద కానీ ఎట్లా బురద జల్లాలి. ఆయన ఇక్కడ ఉండడు, ఆయన కూడా ఆయన వీడియో చేసిండు. అవును కరెక్ట్, అవును ఆయన ఎక్కడో లండన్ లోనో అమెరికాలో ఉంటాడట ఏజుడ్ అని. ఇంతకుముందు ఫ్యాషన్ గురించి చేస్తుండే, అక్కడ ఉన్న ఆయన కూడా 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లో వీడియో చేసిండు. ఈమె 3 రోజుల తర్వాత వీడియో చేసింది ఒకటి. రెండోది వీళ్ళందరూ ఇన్ పర్సన్ రంగరాజన్ గారి దగ్గరికి పోయి పరామర్శించి మేమున్నాము, వాడు చేసింది తప్పు, వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేసేది లేదు, అండ్ ఫర్దర్ ఇటువంటి జరగకుండా కూడా చూసే బాధ్యత మాదని హామీ కూడా ఇచ్చి వచ్చారు. అందులో చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. రెండోది ఈమె ఏం చేసింది, 3 రోజుల తర్వాత వీడియో పెట్టి, అది కూడా కేవలం ఇది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి వ్యూవర్షిప్ మంచిగా పోతుంది కాబట్టి. మూడోది ఏంటంటే ఈ సందర్భంలోనే రైట్ వింగ్ ఆడియన్స్ ని తన వైపు ఎట్లా తిప్పుకోవాలి, వాళ్ళ కోణంలో తిప్పుకోవడం కోసం మాత్రమే కనిపిస్తుంది వీడియో మొత్తం చూస్తుంటే.
బట్ దానికి సంబంధించిన చాలా క్లిప్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లిప్ గురించి మీరు ఏమనాలనుకుంటున్నారు? విన్నారు కదా, రామరాజ్యం అనేసి, ఎక్స్ట్రీమిజం అనేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, ఈ ఎక్స్ట్రీమిజాన్ని మనమే ఫస్ట్ ఖండించినాం. అందరూ హిందుత్వాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా దాన్ని మెచ్చుకోలేదు. వాడు చేసింది తప్పు, 100% వాడు జైలుకి పోవాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఇటువంటి చర్యలను ఎప్పుడు కూడా హిందూ సమాజం ఎట్టి పరిస్థితులు అంగీకరించాలని అందరికన్నా ముందు మనమే చెప్పినాం. ఈమెతో చెప్పించుకోవాల్సిన అవసరం హిందూ సమాజానికి అస్సలు లేదు. ఏపీ తెలంగాణలో కూడా ఈ మతోన్మాద కల్చర్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో వీక్షణం వేణుగోపాల్ అని సీనియర్ జర్నలిస్ట్ బుక్ స్టాల్ లోకి వెళ్ళి ఈ బుక్ ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి ఒక పుస్తకాన్ని పట్టుకుని కొంతమంది వెళ్ళి ఆయన బెదిరించారు. ఈ విషయం మీకు తెలిసింది అనుకుంటా, సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. అవునన్నా, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నిజంగా ఇలాంటి భావజాలాలు ఉన్న వాళ్ళు అక్కడ బుక్స్ అమ్ముతున్నారా అనేసి సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించిండ్రు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రశ్నించింది, ఈ వీడియో తీసింది ఒకే ఒక్కరు అనుకుంటా, మొత్తం సమూహాలుగా ఈమె చెప్పుకుంటుంది కదా, ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళందరూ దాడి చేసిండ్రు వీక్షణం వేణుగోపాల్ పైన అనేసి. అసలు వీక్షణం వేణుగోపాల్ చరిత్ర ఏందో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నక్సలైట్ల భావజాలంతో ఇలాంటి, అంటే మేము జర్నలిస్టులుగా ఉంటే మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా అనేసి ఇలాంటి నక్సలైట్ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి తమను తాము జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు అక్కడ అమ్ముతున్న బుక్స్ కూడా హిందూయిజానికి వ్యతిరేకమైనవి, భారతదేశానికి వ్యతిరేకమైనవి. భారతదేశం అన్నది కొన్ని రాజ్యాలను ఏర్పాటు చేసి తయారు చేసిన ఒక దేశము, అది బీజేపీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ తయారు చేశారు అనేటట్టు భావనలు వచ్చే బుక్స్ ని వీళ్ళు అమ్ముతుంటారు. అంటే భారతదేశాన్ని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసేయండి అనేసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మళ్ళీ. రైట్, అంటే ఇలా ఒక్కటన్నా మనము ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, ఆడియన్స్ ఏమనుకుంటారంటే అబ్బా అవును అనుకుంటా హిందువులు ఒక గుంపుగా వెళ్ళి ఒక పుస్తకాలు అమ్మేటటువంటి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారని అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నలిస్ట్ పుస్తకాలు ఎందుకు అమ్ముతాడు? జర్నలిస్ట్ జర్నలిజం పని చేసుకోవాలి కదా, పుస్తకాలు ఎందుకు అమ్ముతాడు? అందరూ ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎంత తెలివిగా ఒక పుస్తకాలు అమ్ముతుంటే దాడి చేశారు. పుస్తకం పేరు చెప్పిందా? లేదు, చెప్పలే. ఎందుకు చెప్పలేదు? వీడియోలో పుస్తకం పేరు ఉంటది. పుస్తకం క్వశ్చన్ చేస్తాడు, నేను చెప్తా ఒక్క నిమిషం. పుస్తకాలు కొనడానికి వచ్చినా అంటే ఇలాంటి పుస్తకాలు ఎందుకు పెడుతున్నారు అనేసి అడిగే హక్కు కూడా ఆయనకు ఉంది. రెండోది, పుస్తకం పేరు చెప్పిందా? ఎంత తెలివిగా ప్రజెంట్ చేస్తుంది చూడు. అంటే ఈ ప్రజెంటేషన్ స్టైల్ అర్థం చేసుకోవాలి మనం. ఆ పుస్తకం పేరు ఏంటంటే తిరుమల బాలాజీ బౌద్ధ క్షేత్రమే. అంటే తిరుపతి ఉంది కదా, ఏ తిరుమల అయితే ఉందో అది బౌద్ధ క్షేత్రం అని రాస్తే అంటే ప్రశ్నించరా? నీకు ఒక రూల్, గవర్నమెంట్ రూల్, ఎండోమెంట్ రూలే ఉంది. తిరుమల యొక్క 2 కిలోమీటర్ల రేడియస్ లో అన్యమత ప్రచారం జరగకూడదు, అన్యమత ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి ఒక రూలే ఉంటే, ఎండోమెంట్ రూల్, గవర్నమెంట్ రూలే ఉంటే, ఈమె అసలు ఆ తిరుమలనే బౌద్ధ క్షేత్రం అని వీళ్ళు పుస్తకాలు రాసి అమ్ముతుంటే అంటే అడగకూడదా? అడిగితే అందులో ఆ వీడియోలో మనం ఒరిజినల్ వీడియో చూసుకుంటే హిందూ మతం మీద మీ అభిప్రాయం ఏందని అడుగుతాడు అతను, ఎవరో ఈ వీడియో తీసిన అతను. చాలా దుర్మార్గమైన మతం, అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న మతం, అంత విషయం అంటే పెట్టుకొని జర్నలిజం అని ఎట్లా చెప్పుకుంటారు వీళ్ళు? అదే అన్న వీళ్ళ ప్రజెంటేషన్. ఆడియన్స్ మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, సీనియర్ జర్నలిస్ట్ పుస్తకాలు అమ్మడం ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పింది, కనీసం పుస్తకం పేరు కూడా చెప్పలేదు. ఆ పుస్తకం పేరు ఏంటంటే తిరుమల బాలాజీ ఒక బౌద్ధ క్షేత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, తిరుమలకు ఒక ఎండోమెంట్ రూల్స్ ప్రకారం 2 కిలోమీటర్ల రేడియస్లో కనీసం అన్యమత ప్రచారం చేయకూడదు, అన్యమత ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేయకూడదు. అటువంటి తిరుమలనే బౌద్ధ క్షేత్రం అని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి పని చేసి పుస్తకాలు రాసి బుక్ ఫేర్లలో పెట్టి అమ్ముతుంటే ఒక యువకుడు, ఒక హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల నన్ను అడిగితే నా దృష్టిలో వాడు ఒక వారియర్. అట్లాంటి వాడు దాన్ని ఒక వీడియో తీసి అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రొజెక్షన్ చూడండి, ఒక సామాన్యుడి పైన ఏదో బలవంతుడు దాడి చేసినట్టు, అంటే ఒక పులి ఒక నక్కను, అంటే ఏది మనకు జింకను వేటాడుతున్నట్టు. అంటే చూడగానే వేల మంది, వందలాది మందిని పొట్టన పెట్టుకున్న వీళ్ళు వాళ్ళు ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. వీళ్ళు చాలా డిస్కస్ చేయాలన్న ఇలాంటి మాటలే ఇందులో ఈ వీడియోలో చాలా ఉంటాయి. థర్డ్ స్టార్ట్కి వెళ్దామా అన్న? వెళ్దాం. ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చిన అఘోరి అనే క్యారెక్టర్ ఇప్పుడు రైట్ వింగ్ అతివాదిగా తయారైంది. ఏకంగా ఆయుధాలు చేతిలో పట్టుకుని ఒక వర్గం వాళ్ళ మీద నేను భౌతిక దాడులు చేస్తాను అని చెప్పి డైరెక్ట్ గా హెచ్చరిస్తోంది. ముత్యాలమ్మ టెంపుల్ అసలు ఏం జరిగిందో మనకు తెలుసు. ఫస్ట్ ఎవరు అటాక్ చేసిండ్రు, అవును, దాని తర్వాత భయం నుంచి అరే అమ్మవారికి ఇలా జరిగింది అనేసి అదొక బాధ నుంచి వీళ్ళు దొరికిన వారిని అక్కడ కొట్టిండ్రు, ఆయన్ని కిందేసి తొక్కి నార తీసిండ్రు. అవును, దాని తర్వాత అఘోరి ఎప్పుడు ఎంటర్ అయిందో కూడా చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అఘోరి అన్న ఒక క్యారెక్టర్ వచ్చింది అనేసి. అవును, దానికి దీనికి లింక్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి ఈ అఘోరికి సంబంధం ఏంది? ఇక్కడ ఫస్ట్ అన్న మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ తెలివినే మనం కంటిన్యూస్ గా మనం ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, వీళ్ళ అంటే బురద జల్లేటటువంటి విధానము, విషం జిమ్మేటటువంటి విధానం వీళ్ళ తెలివి. యాక్చువల్గా అఘోరి వచ్చింది మాట్లాడిన దాన్ని హైలైట్ చేస్తుంది. అఘోరి వచ్చింది ఎప్పుడు? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే చర్యకు ప్రతిచర్య. జనరల్ గా చర్యకు ప్రతిచర్య, చర్య గురించి మాట్లాడిందా? చర్య గురించి మాట్లాడలే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవడో వస్తాడు,
నీకు కనీసం ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే వాడు నిన్న ఆధార్ కార్డు అడుగుతాడు, రేషన్ కార్డు అడుగుతాడు, ఫోన్ నెంబర్ అడుగుతారు, ఇంటర్వ్యూస్ అడుగుతారు. అటువంటిది బంగ్లాదేశ్ నుంచి ఎవడో హైదరాబాద్కి వస్తాడు, హోటల్లో ఉంటాడు, వానికి అంటే మెంటల్ స్టేటస్ బాగాలేదని చెప్పేసి వచ్చి గుళ్ళు కొడతారు. అండ్ ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండదు, ఏముండదు. ఆ చర్యల గురించి మాట్లాడదు, ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి, చొరబాటుదారుల గురించి మాట్లాడదు. కానీ దానికి స్పందించి ఎక్కడనో ఉంటారు వాళ్ళు. అఘోరాలు అంటే జనరల్గా వాళ్ళు సామాన్య జీవితంలో ఉండరు. ఇది ఏ రకంగా ఈ వైబ్ అక్కడ దాకా చేరి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చర్యకు ప్రతి చర్యగా జస్ట్ మాట్లాడితే అఘోరి మాట్లాడింది, ఎవరి మీద దాడి చేసిందా? అఘోరీలే కాదు, అక్కడికి వచ్చిన హిజ్రా సమాజం కూడా స్పందించింది. అరే మీరు గాజు వేసుకోండి రా, కానీ మాత్రం స్పందించలేదు. ఈమె స్పందించలేదు. మాత్రం స్పందించలేదు. ఛత్తీస్గఢ్ లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని చాలా వేగంగా చేస్తుంది. ఫిబ్రవరి 9వ తేదీని బీజపూర్ లో 31 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 40 రోజుల్లో 80 మంది మావోయిస్టులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఆయుధాలు పట్టుకుని సొంత ఆర్మీని రిక్రూట్ చేసుకునే నక్సలైట్లు ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అందుకే వాళ్ళను 2026 మార్చి 21 నాటికి ఏరేస్తాము, ఒక్కరంటే ఒక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా లేకుండా చేస్తాము అని చెప్పి హోంమంత్రి అమిత్ షా పదే ప్రకటిస్తున్నారు. ఇది బాధనా లేకపోతే హింట్లు ఇస్తుందా లేపేయండి అనేసి నాకు అర్థం కాదు. అట్లా కాదన్నా, అంటే మీరు లేపేస్తామన్నారు, ఇప్పటిదాకా అలాంటి చర్యలు జరగలేదు అనేసి హింట్లు ఇస్తుందా లేకపోతే బాధపడుతుందా? వీళ్ళు బాధపడతారా? లేపేస్తారని బాధపడతారా అన్న? అంటే సారీ బాధనే ఉంటది, లోపల చాలా బాధ ఉంటది. నిజంగానే ఆపరేషన్ కగార్ సవ్యంగా జరిగితే ఇది మార్చి 31, 2026 కల్లా ఈ దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామనేసి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మరి దానికి దానికి సంబంధం ఏంది? అదే ఇప్పుడు ఇక్కడ వీరరాఘవరెడ్డి చేసిన ఒక చర్య మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం. ఆలోచించకుండా చేసిన ఒక పనిని ఇలా చూడండి, హిందుత్వ వారియర్స్ అందరినీ కూడా నక్సల్ అంటే 2 ఎడ్లను ఒకే బండికి కట్టింది. హిందుత్వ వారియర్స్ ని, నక్సలైట్లని అంటే ఇద్దరు ఇప్పుడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఎక్స్ట్రీమిస్ట్. సరే ఒప్పుకుందాం. నేనేమన్నా అంటే వీరరాఘవరెడ్డి ఎక్స్ట్రీమిస్టే మనమే డిక్లేర్ చేసినాం, వాడు యాంటీ సోషల్ ఎలిమెంటే మనమే డిక్లేర్ చేసినాం, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రైట్ వింగ్ సమాజం అంతా వాడు చేసింది తప్పని ముక్త కంఠంతో ఒప్పుకుంది. అమిత్ షా గారు చేసేది సరైందే, నక్సలైట్లను నిర్మూలించడం అనేటటువంటి ఒక కంకణం ఏదైతే కట్టుకున్నాడో అమిత్ షా, అది అమిత్ షా గారు చేసింది సరైందే అని తులసి చంద్ చెప్తుందా? అట్లా వీడియో చేస్తుందా? ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం 100% నిజం. అది ఫండింగ్ గురించి కూడా మాట్లాడాలి. ఒక దగ్గర ఆమె మాట్లాడింది, మళ్ళీ చెప్తున్నా, మనము వీరరాఘవరెడ్డి చేసిన దాన్ని మనం ఖండిస్తున్నాము. తులసి చంద్ అమిత్ షా చేసేదాన్ని స్వాగతిస్తుందా? పాయింట్ నెంబర్ 1. స్వాగతిస్తే వీడియో చేయండి. వీడియోలో ఏమని చెప్పాలంటే మీరు నక్సలైట్లను నిర్మూలిస్తానటువంటి ఏదైతే ప్రతిజ్ఞ చేస్తారో అది చేయండి, అండ్ అందులో మేము కూడా మీకు తోడుగా ఉంటాం, దీన్ని సమాజంలో నలుగురు తీసుకుపోతామని వీడియో ద్వారా చెప్పాలి. చెప్పుద్దా? ఇది మనకు కావాలి. అనేక యూట్యూబ్ ఛానల్లో విద్వేషం ఏర్లై పారుతుంది. సాధారణ వ్యక్తులు కూడా గత కొన్నేళ్లుగా మతాల వారీగా విడిపోయి ఉన్నారు. ఎవరు మతాల వారీగా విడిగొట్టింది? బాంబే అటాక్స్ ఏవైతే జరిగాయో, అంతకుముందు 1992 బ్లాస్ట్లు ఏవైతే జరిగాయో, సో ఎన్నో సంవత్సరాల నుంచి కాశ్మీర్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుకున్నా కూడా అప్పుడేమైనా సోషల్ మీడియా ఉందా? అప్పుడేమైనా యూట్యూబర్స్ ఉన్నారా? అవును. అప్పుడు ఏ మతం చేసింది అనేసి దీని గురించి ఎప్పుడైనా వీడియో చేసిందా? ఎందుకు చేస్తుంది? వాళ్ళ అంటే గురుగింజ తెలుసు కన్నా, దాని కింద నలిపారు కదా అంటారు. అట్లా ఉంటది వీళ్ళ పనులన్నీ. కాదు, ఇప్పుడు కులగణన గురించి వీడియోలు చేస్తున్నారు. కులాల పేరు మీద సమాజాన్ని విడగొడుతుంది వీళ్ళే కదా, మరి దాని గురించి వీడియోలు చేయాలి కదా. ఇంకొకటి, రెండోది, పొద్దున్న లేస్తే యూట్యూబ్ లో చాలా మంది విషయం చెబుతున్నారు అన్నట్టుంది. అసలు విషయం చిమ్మేటోళ్ళు ఎవరు? ఇది బురద బ్యాచ్. పొద్దున్న లేస్తే ఒక్కరోజు ఏమో యూట్యూబ్ ఛానల్ నడుస్తుందా అన్న? హిందువుల గురించి మాట్లాడకుండా, RSS గురించి మాట్లాడకుండా, సనాతన ధర్మం గురించి మాట్లాడకుండా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది, ఇక్కడ బీజేపీ గురించి మాట్లాడుతుంటది. సరే, పొలిటికల్ గా నువ్వు టచ్ చేసినావంటే ఓకే. ప్రతి దానికి ఇటు హిందుత్వంతో లింక్, ప్రతి దానికి RSS తో లింక్, ఇలాంటి లింక్స్ ని మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు. మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఇంకొక వీడియోలో కూడా ఈ అన్నది చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అలా దీక్ష ఎలా చేస్తారు, అలా వన్ సైడ్ ఎలా తీసుకుంటారు అని మాట్లాడింది. అసదుద్దీన్ ఓవైసీని అడుగుతుంది అట్లా, అక్బరుద్దీన్ ఓవైసీని అడుగుతుంది అట్లా. నువ్వు కూడా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి 4 సార్లు ఎంపీ అయ్యుండి పొద్దున్న లేస్తే ముస్లింల తరఫున ఎట్లా మాట్లాడతావు అని అడుగుతా. రోజు ఎట్లా చేస్తావు, రోజుకి 5 సార్లు నమాజ్ ఎట్లా చేస్తావు, క్యాబ్ ఎందుకు అట్లా పెట్టుకొని తిరుగుతావు, నువ్వు మామూలుగా డ్రెస్ వేసుకోవచ్చు కదా మామూలుగా అడుగుతారా? ఆ దమ్ముందా? అంటే హిందూయిజంలో ప్రతి ఒక్కరు తేరగా దొరికిపోయారు. ఏం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఆయన ధర్మాన్ని పాటించుకున్నటువంటి హక్కు కానీ బాధ్యత కానీ ఆయనకు లేదా? అంటే ప్రజాప్రతినిధులందరికీ అదే ఇంకా ప్రత్యేక కులం ఉంటుందా? వాళ్ళు కూడా ఒక కులంలోకి వెళ్ళి, ఒక మతంలోకి వెళ్ళి, ఒక ఆచారంలోకి వెళ్ళి, ఒక సాంప్రదాయంలోకి వెళ్ళి, ఒక విధి విధానాల్లోకి వెళ్ళి పుట్టుకొని వస్తారు కదా. పదవి తర్వాత వచ్చింది, కానీ ఈ మతం ఎప్పుడు వచ్చింది? ఆయనకు ఆ సనాతన ధర్మం ఎప్పుడు వచ్చింది? పుట్టుకతో వచ్చింది. ఇవాళ డిప్యూటీ సీఎం అయినా చెప్పి నువ్వు సనాతన ధర్మాన్ని వదిలేయాలని చెప్పి మాట్లాడుతుంది. ఏం అవగాహన అనేది? మళ్ళీ నేను జర్నలిస్ట్ని, చాలా న్యూట్రల్గా చేస్తా, ప్రజల ఏది క్షేమం కోసం చేస్తా. ఈ ప్రొజెక్షన్స్ చూడు. వీళ్ళు సొంత ఆర్మీని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి నచ్చని వ్యక్తుల మీద దాడులు చేసుకుంటూ పోతే
రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా? ఇప్పుడు హిందూ మతంలో ఉండే అర్చక స్థానంలో ఉండే వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది అంటే ఇక్కడ చూడండి అన్న, అంటే మనం ఫస్ట్లో మాట్లాడిందే వీరరాఘవరెడ్డి పెట్టినటువంటి రామరాజ్యం ఫౌండేషన్ ఏదైతే ఉందో, వీరరాఘవరెడ్డి అంటే ఆయన యొక్క భావజాలంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన కొందరు ఎవరైతే ఉన్నారో మీరే ఆలోచించాలి. చూడండి, ఇలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటోళ్ళు, తులసి చంద్ అంటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందని గోతికాడ నక్కలాగా ఎదురు చూసుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఆలోచించకుండా చేసిన ఒక చిన్న పని వల్ల ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో చూడండి. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేది వీళ్ళు, డెమోక్రసీని అపహాస్యం చేసేది వీళ్ళు. తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం అనేది తుపాకీ గొట్టంతోనే సాధ్యమని, వ్యక్తి నిర్మూలనే లక్ష్యమని అటువంటి భావజాలంతో పనిచేసే వీళ్ళు ఇలా హిందూయిజంలో ఉన్నటువంటి మన్ను ప్రశ్నించేటటువంటి స్థితికి తీసుకొచ్చారు. మీరు ఆలోచన చేసి చేయాలి పనులు అనేవి, ఆవేశంతో చేసేది కాదు. సనాతన ధర్మం అదే చెప్తుంది, ఒక గురువు ఉండాలరా, గురువు ఉంటే మీ యొక్క ఆలోచన విధానం మారుతుందిరా. అందుకని శివాజీకి సమర్థ రామదాస్ ఉండడం వల్ల శివాజీ అంత పెద్దవాడయ్యాడు, చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు ఉండడం వల్ల అంత పెద్ద వ్యక్తి అయ్యాడు, శ్రీరాముడికే గురువు ఉన్నాడు. గురువు లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. మీరు ఒక గురువుని పెట్టుకొని పని చేయండి అంటే అది అర్థం కాదు. ఎవడు పడితే వాడు యూట్యూబ్లో 4 శ్లోకాలు నేర్చుకొని వచ్చాడు, అదే యూట్యూబ్లో 4 ఐపీసీలు నేర్చుకొని వచ్చాడు, దాన్ని పట్టుకొని వాడు చెప్పింది మీరు విని ఇలా చూడండి ఎంత పెద్ద పెంట పెట్టారో దేశంలో. ఈడ ఒక డౌట్, నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్ముతారా? రాజ్యాంగాన్ని నమ్మితే తుపాకులు భుజాన్ని వేసుకొని అడుగులు ఎందుకుంటారన్నా? సమాజంలో ఉండాలి కానీ ఎప్పుడన్నా వీడియోస్ మాట్లాడిందా? మాట్లాడదు. ఎందుకు వెళ్తున్నారు, నక్సలైట్లు అందరూ ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి పోరాటం చేయొచ్చు కదా అనేసి మాట్లాడు కాదు. ఇదే వీడియోలో ఇంకా కొంచెం ముందరికి పోతే వాళ్ళని గ్లోరిఫై చేస్తుంది, అది కూడా మనం మాట్లాడాలి. ఆ దరిద్రం కూడా మతోన్మాదాన్ని కట్టడి చేయకపోతే రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు పుట్టుకొని వస్తారు. వీళ్ళు రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని ఆయుధాలుగా వాడుకుంటారు. అందరినీ టెర్రరైజ్ చేయడానికి, దాడులు చేయడానికి రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకోవడం అనేది ఇలాంటి వాళ్ళకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇలా చూడండి, ఇప్పుడు జనరల్ గా మనము బయట చాలా సార్లు చూసినాము. ఇప్పుడు అదే మీరు చెప్పారు కదా ఇంత ముందుకు, ముంబైలో తాజ్ అలవారు జరిగినప్పుడు వాడు లోపలికి వస్తాడు, జిహాద్ అంటాడు, అల్లాహు అక్బర్ అంటాడు, పీల్ చేస్తాడు. అంటే మనకు జనరల్ గా జిహాద్ వరల్డ్ తీసుకున్నా కూడా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ తీసుకున్నా, లేకపోతే అంతకన్నా ముందు జరిగిన తీసుకున్నా, లేకపోతే ఫ్రాన్స్ లోని పత్రికా రంగానికి సంబంధించిన ప్రముఖ కార్టూనిస్ట్ ఆయన బొమ్మ గీసిండు అని ఫేస్ ని ఎట్లా రివీల్ చేస్తావు, వ్యంగ్యంగా ఎట్లా తీస్తావు అని వాళ్ళ స్లోగన్స్, వార్ స్లోగన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పలుకుతూ బాంబు పేల్చుకున్నాడు, లేకపోతే అతన్ని చంపేసిండు, ఇలాంటివన్నీ జరిగింది. సల్మాన్ రష్దీ పైన ఎవరు అటాక్ చేస్తున్నారో తెలుసు. ఇవన్నీ మాత్రం అక్క కనిపించవు. మీరేమంటారు? ఇలా నేను చాలా కేర్ఫుల్ గా 2 విషయాలు వినాలి. మొదటిది ఏంటంటే, ఇప్పుడు జై శ్రీరామ్ అనే పదము, జై శ్రీకృష్ణ అనే పదము ఒక టెర్రరైజ్ చేసే విధంగా వీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు వీళ్ళ అజెండా మనం అర్థం చేసుకోవాలి. రేపు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక 5 మంది ఒక గుంపుగా వెళ్తారు, వెళ్ళి ఎవరినొకరిని దాడి చేస్తారు, చేసేది అక్కడ జై శ్రీరామ్ అంటారు. అంటే రానున్న రోజులు ఇప్పుడు జనాలు అయితే జనరల్ ఎక్కడైతే జిహాద్ అంటే, అల్లాహు అక్బర్ అంటే ఎట్లా భయపడుతున్నారో అట్లా జై శ్రీరామ్ అంటేనే భయపడే స్థాయికి తీసుకురావాలనేది వీళ్ళ ఆలోచన. బాంబే అటాక్స్ లో కూడా కసబ్ చేతికి ఇలాంటి దారాన్ని కట్టుకొని వచ్చిండు. అవును, అంటే అక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఓకే ఫలానా పర్సన్ అటాక్ చేస్తున్నాడు అంటే వాడి చేతికి దారం ఉంది, వాడు హిందూ అనేసి. సో అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఒక నేరేటివ్ ని కూడా బిల్డ్ చేసిండ్రు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇదంతా దాడి చేయించిండ్రు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే వీళ్ళందరూ అని. అప్పట్లో ఒక బుక్ కూడా లాంచ్ చేసిండ్రు. అవును, అక్కడి హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ, మహేష్ భట్ కూడా అందులో ఉన్నాడు. సో వీళ్ళే ఇలాంటి నేరేటివ్స్ ని తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళంతే అవకాశం దొరికితే యాంటీ హిందుత్వ నరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలి, యాంటీ సనాతన నరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇదే పనిలో ఉంటారు. మనం ప్రపంచం మొత్తానికి నేర్పించేది ఏంటంటే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటాం. అటువంటి జై శ్రీరామ్ అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళు టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనలో ఒక వ్యక్తి అనాలోచితంగా చేసిన ఒక పని వల్ల వీళ్ళకి ఎంత అవకాశం దొరికింది కూడా మనం దేవం నుంచి పోలీస్ కేసు పెట్టమని చెప్పారు. అదే ఇస్లాం నుంచి కానివ్వండి, క్రిస్టియన్స్ నుంచి కానివ్వండి, ఇలాంటి బాంబ్ అటాక్స్, ఇలాంటి మాబ్ అటాక్స్ జరిగిన తర్వాత ఏ ఒక్కడైనా మీరు చూసినరా వాళ్ళ మతం నుంచి వచ్చి ఎవరైనా ఖండించడం? అసలు వీళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేసి వీడియోలు చేయాలి కదా. లేదు, చంపేసిన వాళ్ళకి ఇదే ఓల్డ్ సిటీలో వేలాది మంది, వందలాది మంది ఆ మతం వాళ్ళు. కరెక్ట్. ఇదంతా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము, వార్తల్లో కూడా ఈ నిజాలను మనం చూస్తూనే ఉన్నాము. అవునన్నా, ఇప్పుడు ఈమె ఎన్ని మాట్లాడుతుంది కదా, ఇదే ఓల్డ్ సిటీలో మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయన్న, ఏమన్నా వీడియో చేసిందా? అక్కడ పాపం ఆడపిల్లల్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి దుబాయ్ షేకులకు అమ్ముతారన్న, నేను నన్ను వీడియోలు చేసిందా? ట్రిపుల్ తలాక్ పేరు మీద అడ్డవేలుగా వాడు వాడుకుంటాడు, వదిలేస్తాడు, డైవర్స్ ఇస్తాడు. నేను నన్ను వీడియోలు చేసిందా? మన దగ్గరకు వచ్చేసరికి రాజ్యాంగం గుర్తుకొస్తుంది, మన దగ్గరకు వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది, మన దగ్గరికి వచ్చేసరికి అంటే సెక్యులరిజం గుర్తుకొస్తుంది. అంతేగాని అదే ముస్లింల దగ్గరకు, క్రిస్టియానిటీ దగ్గరకు పోయినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఈ సామాజిక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయాలి, వాటిని ఎడ్యుకేట్ చేయాలి. ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు, ఆ ఆలోచన కూడా లేదు. అది ఇది వీళ్ళ వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తులకు, సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై రకరకాల పేర్లతో బయటకు వచ్చిన వాళ్ళు అనేది. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కడొచ్చింది అంటే హిందుత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ భావజాలమేనా? ఇప్పుడు
ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేని చాలా మంది ఇప్పుడు మనం సింగర్స్ ఎవరైనా చూసుకున్నా, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చూసుకున్నా వాళ్ళకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉండదు. అవును. బట్ వాళ్ళ ఫొటోస్ కింద లేకపోతే బయట ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అనడమో లేకపోతే ఇంకెవరైనా దేవుళ్ళని కీర్తించడమో ఇవన్నీ వచ్చేస్తాయి. ఆర్ఎస్ఎస్ అనేసి ముద్రేసిస్తారా వీళ్ళు? చేస్తారన్నా. ఇప్పుడు ఇదే ఆర్ఎస్ఎస్ మంచి చేస్తే క్రెడిట్ ఇయ్యరు, కానీ చెడు చేస్తే మాత్రం ఎవడు ఎక్కడ చెడు చేసినా దాన్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ కలుపుతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ వీరరాఘవరెడ్డికి ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా సంబంధం ఉందా? ఎక్కడైనా శాఖల్లో కనపడడం కానీ, ఆర్ఎస్ఎస్ బయటకుల్లో కనపడడం కానీ, ఆర్ఎస్ఎస్ మీటింగ్లో కనపడడం కానీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో కనపడడం కానీ ఎక్కడైనా చూసినామా? లేదు. ఎందుకు ఆర్ఎస్ఎస్కి అప్లై చేస్తుంది? ఆర్ఎస్ఎస్ని డిఫేమ్ చేసే అవకాశం కల్పించుకొని తీసుకొని చేస్తుంది. ఇదే ఆర్ఎస్ఎస్ ఎంత సామాజిక సేవ చేస్తుందో మనకు తెలుసు. ఆర్ఎస్ఎస్ అంటే వాస్తవంగా చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసేది దేశభక్తులను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారం. ఆర్ఎస్ఎస్లో ఒక ప్రచారక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకు జస్ట్ అన్న కూడు గూడు గుడ్డ అంతకుమించి ఆలోచించరు. నిజంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి సన్యాసులు, సమాజాన్ని ఉద్ధరించడం కోసం దేశమంతా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజమైన స్వామీజీలు, సన్యాసులు వాళ్ళు. అటువంటి ఆర్ఎస్ఎస్ని అవకాశం దొరకగానే చూడండి. అందుకనే నేను ఎందుకన్నా వీళ్ళని బురద బ్యాచ్ అంటే, ఎప్పుడు ఇట్లా 2 జేబుల్లో 2 పిడికలు బురద పెట్టుకొని ఉంటారు. దొరకగానే అట్లా వేయాలన్నట్టు. ఇది అదే కోవిడ్-19 మొదలైనప్పుడు సో నాకెక్కడ లెఫ్ట్ లిబరల్స్ ఇలాంటి గ్యాంగ్స్ ఎక్కడ కనిపించలేదు. రోడ్డు పైకి వచ్చి ఫుడ్ లేకపోతే ఇంకేదైనా ఈ అన్నదానాలు ఇవన్నీ నిర్వహించేవి. ఫస్ట్ గా రోడ్డు పైకి ఎక్కింది ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు, విహెచ్పి బజరంగ్ దళ్ కి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళు మాస్కులు కట్టుకొని వెళ్తుంటే దాని తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రొపగండా సృష్టించడానికి ఎవరైతే వాళ్ళ ఊర్ల నుంచి వేరే వేరే ఊర్లకు వాళ్ళ రాష్ట్రాలకు తరలిపోతున్నారు కదా, వాళ్ళని ఆగండి అయ్యా మేము మీకు ఇక్కడ ఫుడ్ అందజేస్తామనేసి చెప్పకుండా వెళ్లే వాళ్ళకి ఫుడ్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రొపగండా సృష్టించిండ్రు. అంటే రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి తరలిపోతున్నారు, సో తెలంగాణ సేఫ్ లేదు, భారతదేశంలో ఏ ప్రాంతం సేఫ్ లేదు అనేసి ఇలాంటి ప్రొపగండాలు వీళ్ళు సృష్టించిండ్రు అప్పట్లో. మీరు ఏమన్నారు? ఫస్ట్ వీళ్ళు ఎక్కడ కనపడలే అన్నారు. తప్పది. వీళ్ళు కనిపిస్తారు ఎక్కడంటే సోషల్ మీడియాలో. ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా రాయాలి, చేసే మంచిలో చెడు ఎట్లా వెతికి రాయాలనే పనిలో ఉంటారు వీళ్ళు. సోషల్ మీడియాలో కంపల్సరీ కనిపిస్తారు. వీళ్ళే కనపడరు. వీళ్ళే కనిపిస్తే సామాజిక సేవ చేయాలి కదా, సామాన్లు ఆదుకోవాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి. అవన్నీ వాళ్ళది ఎట్లయితే మంచిగా కూర్చోవాలి, ఇంటి ముందర కాలు మీద కాలేసుకోవాలి, కాఫీ పెట్టుకోవాలి. ఏంట్రా ఇప్పుడు ఇక్కడ 4 పోతున్నారు అనగానే రాయాలి, రే పోతున్నారు 4, నరేంద్ర మోడీ పట్టించుకోలేదురా, ఇట్లా రాయాలి. ఇది వీళ్ళ పని. దీనికి పనికొస్తారు వీళ్ళు. ఎందుకు ప్రశ్నించాలో, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడాలో చెప్తూ ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. మొదట వాళ్ళు యూదుల కోసం వచ్చారు, నేను యూదుని కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు. అక్క వాయిస్లో ఎందుకులే కానీ నేనే చదివి వినిపిస్తా. మొదట వాళ్ళు యూదుల కోసం వచ్చిండ్రంట, దాని తర్వాత యూదులు కాదు కదా అనేసి మాట్లాడలేదంట. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిండ్రు, మనం కమ్యూనిస్టులు కాదు కదా అనేసి వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు క్యాథలిక్ల కోసం వచ్చారు, మనం క్యాథలిక్లు కాదు కదా అనేసి మాట్లాడండి. తర్వాత వాళ్ళు నా కోసమే వచ్చారు, నా కోసం మాట్లాడేందుకు అప్పటి వరకు ఎవరు మిగల్లేదు అని ఏం పేరైంది ఫాస్టర్ నిమోల్లర్ జర్మన్ నుంచి ఆయన గురించి ఒక కొటేషన్ పెట్టింది. మరి మన భారతదేశంలో ఇలాంటివి జరగలేదా? మన భారతదేశాన్ని ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని, ఇవన్నీ మనం కోల్పోయినాము. మరి దాని గురించి ఎందుకు తీసుకోదు? అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే వీడియో మంచిగా ఉండడం కోసం ఒక కొటేషన్ పట్టుకొని వచ్చింది. ఇది కాంటెక్స్ట్ కి ఫిట్ అయ్యే కొటేషన్ కాదు. పాయింట్ నెంబర్ 1, మనం ఈ కొటేషన్ ద్వారా మనం హిందువులం, మొద్దు నిద్రలో ఉన్న హిందువులం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు. ఆఫ్ఘనిస్తానే కదా, మన దాకా కాదు కదా అనుకున్నాం. అట్లా ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, మయన్మార్ అయిపోయింది. ఇప్పుడు దేశం లోపలికి వచ్చారు. నీకు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, ఇటు సైడ్ కేరళ అయిపోయింది, అక్కడ జమ్మూ కాశ్మీర్ అయిపోయింది. ఇట్లా అయిపోతూ హైదరాబాద్ దాకా రాలేదు కదా అని అట్లా మొద్దు నిద్రలో ఉండకుండా ఇప్పటికైనా మనం మేల్కొంటే, ఐకమత్యంతో ఉంటే చాలా మంచిది. సరే, అది ఆమె వీడియో కోసం చెప్పినా ఇది మనందరికీ ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్. ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ తర్వాత వాళ్ళు క్యాథలికుల కోసం వచ్చారు, నేను అంటే ఏంటి అర్థము? వేరే మతస్థుల మీద బీఫ్ తింటున్నాడు అనో, మతం మారుస్తున్నాడు అనో, హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు అనో దాడి చేస్తే మనల్ని కాదులే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత అలాంటి చూడండి దాడుల్ని ఖండించే నిరసన తెలిపే కమ్యూనిస్టులు ఎక్కడికక్కడ అరెస్ట్. స్టార్టింగ్ ఏమన్నది, నక్సలైట్లు ఏదైనా చేసినా అది కూడా ఎక్స్ట్రీమిజం అన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఎవరైనా మత మార్పిడిలు చేస్తే, లేకపోతే బీఫ్ తింటే అట్లాంటి వాటిని ఎదిరించేటటువంటి కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తారు. అక్కడ కొటేషన్కి ఇక్కడికి లింక్ చేసింది. అంటే ఆవులు గోయొచ్చు, మనం అడగొద్దు. మన పిల్లల్ని, ఆడపిల్లల్ని లవ్ చేయాల పేరు మీద ఎత్తుకపోవచ్చు, మనం అడగొద్దు. ఒకవేళ అడిగినాం అనుకోండి అది కమ్యూనిస్టుల మీద దాడి అంటారు. అంటే కమ్యూనిస్టులు ఇక్కడ హీరోలు చేస్తుంది. ఓ కేజీఎఫ్ బాహుబలి రేంజ్లో సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలందరినీ ఎదిరించడానికి వాళ్ళే ఉన్నారు ఇక ముందరికి వచ్చి. ఈ దొంగనా కొడుకులు 1947లో స్వతంత్రోద్యమం సమయంలో బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అది అయిపోయింది 1962లో చైనాతో యుద్ధం జరగడానికి కారణమే వీళ్ళు.
వీళ్ళు పొద్దున్న లేస్తే దేశాన్ని ఎట్లా పడవాలని చూస్తారు, వాళ్ళు ఏదో దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లాగా, సర్వరోగ నివారణ లాగా ఈమె ప్రొజెక్షన్ వాళ్ళకి ఇచ్చే అయిపు చూడన్నా. చూద్దాం. అప్పుడు కూడా చాలా మంది మనల్ని కాదులే వాళ్ళే ఏదో తప్పు చేసి ఉంటారు అని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. అలాగే ఆలయంలోకి వెళ్లారనో లేకపోతే వేరే పెద్ద కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనో దళితుల మీద దాడి చేస్తే అప్పుడు కూడా నాకేమీ సంబంధం లేదు అని చెప్పి చాలా మంది భావించి ఉండొచ్చు. ఈ మత రక్షకుల పేరుతో ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. చూడండి, అంటే చేయడం మాత్రం వీడియో ఎట్లా చేస్తారంటే, నేను ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ని, ఈ యొక్క 40 సెకండ్స్ చూస్తే అర్థమైపోతుంది నువ్వు న్యూట్రల్ జర్నలిస్టా లేదా నువ్వు కమ్యూనిస్టా. విషం అనేది కక్కుతుంది. చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు ప్రతిదీ చూడు అంత హిందూయిజం సెంట్రిక్ గా చేసింది. హిందూయిజం ఎట్లా డిఫేమ్ చేయాలని ఎంత స్ట్రాటజీగా ప్లాన్ చేసిందో చూడండి. అంటే ఇదేంటంటే చాలా మంది సెక్యులర్ గొర్రెలకు ఇది అర్థం కాదు. ఇది చూడగానే అబ్బాయి ఈమె చెప్పింది కరెక్ట్ కదా, అక్కడ ఇక్కడ ఎవరినో అంటే టెంపుల్లోకి రానియలే కదా, లేదా అంటే పెళ్లి చేసుకుంటే దాడి చేశారు కదా, ఇట్లా 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 ఉంటుంది ఇలా ప్రొజెక్షన్. తెలుగులో ఉన్న హిందుత్వ యూట్యూబ్ ఛానల్, ఇస్లాం యూట్యూబ్ ఛానల్, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు పైకి మత రక్షకులుగా చెప్తూనే కింద మాత్రం మాకు డబ్బులు పంపించండి మేము మతాన్ని కాపాడుతాము. ఒక్క నిమిషం, పొద్దున్నే ఒక ఫోటో చూసిన ఏమన్నది ఇందాక, యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎస్పెషల్లీ మతం ముసుగులో యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ మాత్రం ఎంత బ్యాలెన్స్డ్ ఎట్లా అంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, పైసల కోసం చూస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు అడుగుతున్నారా? అవును. మళ్ళీ ఈమె చేస్తుంది ఏంది ఒక్కసారి చదవన్నా స్క్రీన్ షాట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, పేరేముంది? పేరు తులసి చంద్, జర్నలిస్ట్. కింద గూగుల్ బ్యాంక్ అకౌంట్ పేరేముంది? బ్యాంక్ అకౌంట్ పేరు లేదు, ఫోన్ నెంబర్, మీరు సపోర్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు. అయితే దేవికక్క అని ఒక జర్నలిస్ట్, వీళ్ళ ఫ్రెండే అక్క ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏంటంటే తెలుసు వీళ్ళిద్దరు చాలా క్లోజ్, ఎప్పుడు మాట్లాడుకుంటారు కానీ ఆన్లైన్ లోనే మాట్లాడుకుంటారు. ఒకప్పుడు మంచి ఫ్రెండ్సే అంట. దాని తర్వాత అంటారు కదా ఎక్కడో కుంభమేళాలో తప్పిపోయారు అనేసి. సో అట్లా వీళ్ళిద్దరు ఎప్పుడు తప్పిపోయినారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈమె ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే ఈమె కౌంటర్ ఇవ్వడము, అట్లా ఈ పోస్ట్ నేను పొద్దున చూసిన. ఇందులో ఏంటంటే హిందుత్వానికి అగేన్స్ట్ గా ఈమె ప్రొపగండా సృష్టిస్తూ ఇలాంటి వీడియోస్ చేస్తుంది. అదేదో డబ్బుల కోసం చేస్తుంది కదా, డబ్బులు మనమే ఇద్దాము అనేసి ఈమె గూగుల్ పే నంబరు ఇవన్నీ ఇచ్చడం జరిగింది. అంటే ఆమె స్క్రీన్ షాట్ నే పెట్టి ఆ నంబర్ కి ఫార్వర్డ్ చేయండి అంటే అందరూ ఇస్తుంది ఎంత అంటే ఒక్కొక్క రూపాయి. వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. తోచిన సాయం అంతే కదా మరి, శక్తికి తగ్గ సాయం, శక్తికి తగ్గ ఒక్క రూపాయి చాలు అనేసి. అసలు విషయం ఏంటంటే అన్న, సరే ఈమెది ఆ కైండ్ లో రాదా అంటే నాకు తెలియదు యాక్చువల్గా ఈమె కూడా ఇట్లా డబ్బులు అడుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇది ఎక్స్పోజ్ చేసిన తర్వాతనే తెలిసింది నాకు, పాయింట్ నెంబర్ 1. కానీ అన్న వీళ్ళు అట్లా అడుగుతారు కానీ అసలు పైసలు వీళ్ళకు మంచి మంచి ఎన్జిఓల ద్వారా వస్తాయి. యుఎస్ఐడ్ ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్, ట్రంప్ వచ్చాక యుఎస్ఐడ్కు నేను ఫండ్ ఆపేస్తాను. డీప్ స్టేట్ అన్న, వీళ్ళంతా కనెక్టెడ్ విత్ డీప్ స్టేట్. జార్జ్ సారోస్, రాక్ ఫెల్లరు, అట్లాంటి ఎన్జిఓల నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఆర్గనైజ్డ్ మెకానిజం ఉంటుంది, వీళ్ళకి స్పాన్సర్లు ఉంటారు. అవునా? కాబట్టి వీళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. ఈమె ఇంత మాట్లాడుతుంది కదన్న, అమోఘన్నకు మానిటైజేషన్ కట్ అయింది రిఫ్లెక్షన్ ఛానల్ కి. అయినా ఏం చేస్తుండో ధర్మం పని ఆపాడా? ఆపలేదు కదా. జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకుని అదే రిఫ్లెక్షన్ ఛానల్ నడిపిస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే పైసలకు పని చేయట్లేదు అని అంటే, సమాజం మంచి కోసం చేసినట్టు నీ ఛానల్ ఫస్ట్ డిమానిటైజ్ చేయి. డిమానిటైజ్ చేసి నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ నడిపి. నీ యూట్యూబ్ ఛానల్ పొద్దున్న లేసి హిందువులను తిట్టకపోతే, సనాతన ధర్మాన్ని తిట్టకపోతే, ఆర్ఎస్ఎస్ మంత్రులను తిట్టకపోతే నడవే నడవదు. డిమానిటైజ్ చేస్తే బతుకుతా. అదే అంటే బాడీలో ఆత్మ ఎంత ఇంపార్టెంటో ఈమె ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది అంతే ఇంపార్టెంట్. సో ఆ ఆర్థికం, ఆత్మ రెండు పక్కన తీసేస్తే బాడీ జీవోత్సవంలో పడిపోతుంది కదా. అంటే చూడు కూడా అంతే. అంటే ఈ ప్రొజెక్షన్ చూడన్నా, ఈమెని మాత్రం నేను సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటది. మిగతా యూట్యూబ్ ఛానల్స్ అంతా ఇప్పుడు వాళ్ళ కుటుంబం నడవాలి కదా, వాళ్ళ కింద ఒక 10-15 మంది ఎంప్లాయీలు ఉంటారు కదా, మరి జీతాలు ఇవ్వాలి కదా. ధర్మం కోసం పని అందరు చేయలేరు కదా. నువ్వు చేస్తావు, నీ కింద చేసే నలుగురు ఎట్లా దొరకాలి కదా నీకు. మరి ఎక్కడి నుంచి రావాలి అంటే అట్లా వాడ వీడో సాయం చేస్తే ధర్మం కోసం పనిచేస్తారు, కేవలం పైసల కోసమే పనిచేస్తారు అని చీప్ ప్రొజెక్షన్. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఒక సినిమా మనం చూడడానికి వెళ్తే సినిమాకి డబ్బులు పెట్టాలి కదా, మనం నచ్చే చూస్తున్నాం కదా. సరే ఈ కంటెంట్ నచ్చితే వాళ్ళే గూగుల్ పే చేస్తారు కదా. ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్ చూస్తుంటాను, నేను ప్రతిదానికి నేను గూగుల్ పే చేస్తానా? వాళ్ళ నంబర్ ఉన్నా కూడా నేను చేస్తానా? కంటెంట్ నచ్చితే అరే వీడు ఫైటరు, వీడికి మనం ఇస్తే ఇంకా ఇలాంటి ఫైట్స్ చాలా చేస్తాడు అనేసి. నేతాజీ సుభాష్ చంద్రబోసే చెప్పుకున్నారు, మీ రక్తాన్ని మాకు ఇవ్వండి, స్వాతంత్రం తీసుకొస్తాము అని. మరి వీళ్ళేంది అంతే కరెక్ట్, మంచిగా చెప్పారు. ఆ రోజు ఆయన అవసరం ఏంటంటే యువకుల అవసరం, వాళ్ళ చెమట అవసరం, వాళ్ళ రక్తం అవసరం, పోరాడడానికి ఆ త్యాగం అవసరం కాబట్టి అడిగారు. ఇవాళ ఏంటంటే డిజిటల్ నడుస్తుంది, సోషల్ మీడియాలో పర్సెప్షన్ బిల్డింగ్ నడుస్తుంది, ఇటువంటి వారియర్స్ తయారు చేయాలి. ఈ రోజు మీరు ఆర్థిక సాయం అడుగుతున్నారు. ఆర్థిక సాయం అడగడం వల్ల తప్పేముంది? ఒకటి. రెండోది నేను మళ్ళీ చెప్తున్నా, రిఫ్లెక్షన్ ఛానల్ కు మానిటైజేషన్ పోయినా కూడా రిఫ్లెక్షన్ నడిపిస్తున్నాడు ధర్మం కోసం. అండ్ మీరు కేవలం వీళ్ళు పైసల కోసమే చేస్తారని చీప్ ప్రొజెక్షన్లు బంద్ చేయి. రెండోది. మూడోది, నువ్వు నిజంగా సమాజ ఉద్ధరణ కోసమే చేస్తే ఫస్ట్ నీ ఛానల్ డిమానిటైజ్ చేయి.
అయినా సిగ్గు లేకుండా నువ్వు కూడా ఫోన్ నెంబర్ పెట్టి డబ్బులు అడిగా, అది మర్చిపోకు. ఏమన్నా అంటే మెమరీ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ అది క్రాస్ చెక్ చేసుకొని నువ్వు కూడా పని చేయడం స్టార్ట్ చేయి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు అంతా నమ్మాల్సింది రాజ్యాంగాన్ని, బలపరచాల్సింది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థని. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే దేశంలో ఎవరికి రక్షణ. రాజ్యాంగం గురించి చెప్తుంది. మనం మధ్యలో మాట్లాడుకున్నాం కదా, తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం సాధ్యం అని మాట్లాడుకునే వీళ్ళు, వ్యక్తి నిర్మాణం కాదు వ్యక్తి నిర్మూలనే సమస్యలకు పరిష్కారం అనే ఆలోచన చేసే వీళ్ళు, 1947లో బ్రిటిష్ వాళ్ళకి అండగా ఉన్న వీళ్ళు, 1962లో చైనాకు అండగా ఉన్న వీళ్ళు, అంతేకాకుండా మన టెంపుల్స్ మీద ముత్యాలమ్మ గుడి కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, లేకపోతే మంచిర్యాల హనుమాన్ విగ్రహం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన వీళ్ళు, హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడిన వీళ్ళు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన వీళ్ళు, అంతెందుకు రీసెంట్గా వరంగల్లో ఒక అర్చకుడిని చంపేశారు ఊచకోత కూర్చి, అప్పుడు మాట్లాడని వీళ్ళు. అయ్యాల రాజ్యాంగం గుర్తు రాలేదు. ఇప్పుడు మాత్రం మన కాంటెక్స్ట్ లో అవకాశం దొరికింది కాబట్టి రాజ్యాంగం ఆన్ స్క్రీన్. అవతలి మతం వాళ్ళు కాబట్టి వీళ్ళ కారిపోద్ది. ఎడారి మతాల జోలికి వీళ్ళు బోరు. ఇప్పుడు మాత్రం ఆన్ స్క్రీన్ కాన్స్టిట్యూషన్ కథం పెట్టేసేసి వేసుకోవాలి. ఇక అసలు ఈ ప్రొపగండా ఏంది? అసలు యూట్యూబ్ ని అడ్డం పెట్టుకొని ధ్రువరాటిల్ని చూసినా కానీ ధ్రువరాటికి ఈమె కూడా సంబంధం ఉంది అనేసి ఒక వీడియో వచ్చింది. ధ్రువరాటి ఈమెకి టూల్ కిట్ ఇదంతా నేర్పించడము. అప్పటి వరకు కేవలం మొబైల్లో వీడియోలు చేసిన వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వెంటనే హైటెక్ కెమెరాలు రావడం వీళ్ళకు, లేకపోతే ఈ గూగుల్ పే బ్యాచ్లు వీళ్ళందరూ ఈ నంబర్లు పెట్టుకోవడము, ధ్రువరాటి వీళ్ళ వెనకాల ఉన్నాడా అనేసి చాలా మంది సోషల్ మీడియాలో అడగడము, అక్కడ ఎలాంటి కంటెంట్ అయితే ప్లే అవుతుంటాయో ధ్రువరాటికి సంబంధించినవి ఇక్కడ కూడా అలాంటి నేరేటివ్ బిల్డ్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు రావడము నాకది ఇట్లా అనిపిస్తుంది. రైట్ అన్న, ఒక్కసారి ఈ వీడియోకు జస్ట్ వీడియో ప్లే చేస్తాను నేను, మళ్ళీ చూద్దాము. ఇలాంటప్పుడు అంతా నమ్మాల్సింది రాజ్యాంగాన్ని, బలపరచాల్సింది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థని. రైట్, అంటే ఈ వీడియో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రావాల్సింది ఏంటంటే బాగా చెప్పిందని కాదు, ఈమెకు స్పష్టత ఉందా లేదా అని. ఎన్ని కాంట్రడిక్షన్స్ చూడు, ముందు ఒకటి చెప్తుంది దానికి ఆపోజిట్ మళ్ళీ ఆమె చెప్పుకుంటుంది వీడియోలో. ఈమెమన్నది ఫస్ట్ నక్సల్స్ది ఎక్స్ట్రీమిజం అని అన్నది. అంత కొంచెం వెనక్కి పోయి చూస్తే నక్సల్స్ మీద ఒక వీడియో చేసింది. ఆపరేషన్ కగారు అమిత్ షా చేపట్టిన దాన్ని వ్యతిరేకిస్తూ వీడియో చేసింది. అయిపోయిందా? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. నక్సల్స్ని ఇదే వీడియోలో హీరోలుగా ప్రొజెక్ట్ చేసింది. మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఆ రాజ్యాంగం అంటే అసలు ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పా కదా, అంటే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధ్యం అని నమ్మే వ్యక్తులకు మద్దతు ఇచ్చుకుంటా, వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకుంటా, వ్యక్తి నిర్మూలనే సమస్యలకు పరిష్కారం అని నమ్మే వ్యక్తులు, ఇదే 1947లో బ్రిటిష్ వాళ్ళకి అండగా ఉన్నవి కమ్యూనిస్టులు, ఆ తర్వాత 1962లో చైనాకు అంటే అనుకూలంగా ఉన్న కమ్యూనిస్టులు. వీళ్ళకి ఎక్కడ రాజ్యాంగం అంటే గౌరవం ఉంది, ఎక్కడ రాజ్యాంగం అంటే నమ్మకం ఉంది? అంటే ఇంకొకటి, అంటే రాజ్యాంగం అంటే కేవలం సనాతన ధర్మానికి అప్లై చేయాలి, రాజ్యాంగం అంటే హిందూ ధర్మానికి అప్లై చేయాలి, అంటే రాజ్యాంగం అంటే ఎప్పుడు హిందువులు అంటే హిందూయిజంకి తప్ప ఇక రాజ్యాంగం అనేది నీకు ఇస్లాంకు కానీ, ఖురాన్కు కానీ, బైబిల్కి కానీ, లేదా క్రిస్టియన్స్కి కానీ ఎడారి మతాలకు మాత్రం వర్తించదు. ఎడారి మతాల దగ్గర పోయి మళ్ళీ నువ్వు రాజ్యాంగాన్ని అప్లై చేయొద్దు, అప్లై చేస్తే ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ స్పష్టత లేనటువంటి జర్నలిస్ట్ లక్ష్యం ఒకటే, హిందూ మతం మీద విషం చిమ్మడం. ఇది ఒక బురద బ్యాచ్. ఈ బ్యాచ్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సెక్యులర్ గొర్రెలకు చెప్తున్నా, స్పెషల్లీ సెక్యులర్ గొర్రెలు. మళ్ళీ మీరే కళ్ళలో జ్యోతులు వేసుకొని బ్రెయిన్ ఒక అంటే 10% యాక్టివ్ చేసుకొని వస్తారు. అబ్బా చెప్పింది రైటే కదా, ఆలోచించండి రా బాయ్. ఫస్ట్ నాకు మైండ్లో 2 మీమ్స్ వచ్చేసింది. మీమ్స్ వచ్చినా మళ్ళీ ఏం చేస్తా, ఎందుకంటే లాస్ట్ 20 మినిట్స్ నుంచి ఈ వీడియోల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒకటి వైవా హర్షది స్టార్టింగ్ వీడియో ఉంటుంది, హలో హలో తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా, కరివేపాక్ అని. ఓకే, అదొకటి. 2, ఈమె క్లిప్స్ ఒక్కొక్కటి మనం ఇట్లా ప్లే చేస్తుంటే చూస్తున్న వాళ్ళు కూడా, ఏదైతే ఈమె స్టార్టింగ్ వీడియో ఈమె ఛానల్లో చూస్తున్న వాళ్ళు కూడా బాలకృష్ణ గారిది ఒక మీమ్ ఉంటది. మొత్తానికైతే అదన్న విషయం. వచ్చేసి అల్ల నరేష్ ఒక కమెడియన్ ఫేస్ ఇలా పట్టుకొని గొర్రెలాగా చేస్తాడు. ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో ఈమెకు సంబంధించిన వీడియోలు వాళ్ళైతే పక్కా గొర్రెలే అనేసి నేను అనేస్తా. లక్షల వ్యూస్ వస్తుంటాయి, బట్ దేని గురించి ఈమె వాయిస్ వింటున్నారో అన్నది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఆమె చెప్పాల్సింది ఏంటి, ఆ వీడియోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడో కొటేషన్స్ పట్టుకొచ్చి ఏం చెప్పాలనుకుంటుంది అన్నది మాత్రం స్పష్టత లేదు అనేసి అయితే నాకు అర్థమైంది. 100% అన్న చెప్తున్నా కదా. ఇప్పుడు నక్సల్స్ ఎక్స్ట్రీమ్ అని ఆమె అంటది, రాజ్యాంగాన్ని ఫాలో కావాలని ఆమె అంటది, అదే నక్సల్స్ ఇందులోనే మళ్ళీ హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక స్పష్టత లేని జర్నలిస్ట్, అసలు జర్నలిస్టే కాదు, జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి బురద జల్లి రంధ్రాన్వేషణ చేసి విషయం జిమ్మే బ్యాచ్లో కీలక సబిరాలు తులసి చంద్ బహుశా మాట్లాడుతుంది. రైట్, సో ఇక్కడైతే మేము కట్టడి చేయగలిగాం, కానీ ఇలాంటి వీడియోస్ మీరు చూడకుండా ఉంటే మనము ఎలాంటి కంటెంట్ చూడాలి, ఎలాంటి కంటెంట్ చూడకూడదు అనేసి మన విచక్షణలో మనకు ఉండాలి. సో అలాంటివి మనం ఫాలో అయితే మాత్రం సమాజం, సొసైటీ మొత్తం బాగుంటుంది అనేసి అయితే
నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలుపవచ్చు. అండ్ ఈ కామెంట్ బాక్స్ నుంచి మనం కొన్ని కామెంట్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాము. వాళ్ళు మనకు కౌంటర్ ఇస్తారా లేకపోతే మనకు సపోర్ట్ చేస్తూ ఎవరైనా మాట్లాడుతున్నారా అన్నది ఏమంటావు? డెఫినెట్గానా ఎండ్ ఆఫ్ ద డే మాకేంటంటే ఆడియన్స్ అభిప్రాయమే చాలా ఇంపార్టెంట్. మీరు అంటే ఆమెను మేము వ్యతిరేకించాలనేది మా ఉద్దేశం కాదు. మేము సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ భారతదేశం యొక్క అంటే ఉనికి కోసం, వెలుగు కోసం, భారతదేశం నిజంగానే విశ్వగురు కావడం కోసం అంటే పనిచేయాలని అనుకునే వ్యక్తులం మేము. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఏంటంటే ప్రతిసారికి కాలుకు తీగ తగిలినట్టు తగులుతుంటారు, మాలాంటి వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇవాళ చేసాం, నేను సిద్ధన్న కలిసి. మీ అభిప్రాయాన్ని మీరు నిజాయితీగా వ్యక్తపరచండి. మేమేం మెచ్యూరిటీ లేని వాళ్ళం కాదు. మీరేదో రాస్తే మేము అడగలిగా రిప్లై ఇచ్చే టైప్ కాదు. మీరు కామెంట్లలో నిజాయితీ ఉంది, నిజం ఉందనుకుంటే ఆ కామెంట్స్ తీసుకుంటాము. ఆ కామెంట్స్ మీదనే నేను సిద్ధన్న కలిసి మళ్ళీ వీడియో చేస్తాము. కానీ ఆ వీడియో అనేది గుర్తుపెట్టుకుంటే సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలి. మేము ఎప్పుడు కోరుకునేది అంతే. ఎందుకంటే చూసే మీ సమయము, చేసే మా సమయము రెండు కూడా వినియోగం కావాలి, అంతేగాని ఇట్లా వేస్ట్ కావద్దు. అది మా ఆలోచన. వన్స్ అగైన్ జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.